ఒప్పుకోవలసిందే సరళగారు మిమ్మల్ని. నేనేమనుకున్నానంటే మనం నలుగురు ఉన్నాము, వాళ్ళిద్దరినీ కలిపి ఉతికి ఆరేయచ్చు అని. కాని తీరా చూస్తే మీరొక్కరే వాళ్ళిద్దరినీ కలిపి ఉతికి ఆరేశారు. నాకు తెలుసమ్మా, అభి అస్సలు నిన్ను నమ్మలేదు అని. అందుకు తన కారణాలు తనకుండొచ్చు కాని నాకైనా నా కూతురు మీద నమ్మకం ఉండాలి కదా. ఎంత పొరపాటు పనిచేశాను నేను, నీకు చెప్పే అవకాశమే ఇవ్వలేదు. కనీసం విని ఉండాల్సింది నువ్వేం చెప్పాలనుకుంటున్నావో. పెద్ద గబగబా వచ్చేసి నిన్ను అందరి ముందు చెంపదెబ్బ కొట్టాను. నేనలా చేసి ఉండాల్సింది కాదు. నేను చాలా చెడ్డ తల్లిని కదా. నువ్వు చాలా చెడ్డమ్మవి, అలాగే నేను చెడ్డ కూతుర్ని. అందుకే నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఓ చాలు చాలు చాలు. ఇప్పుడు ఎమోషనల్ డ్రామా చూడడం ఇంకా నా వల్ల కాదు. ఐ మీన్ నాకు కూడా ఏడుపు వచ్చేసింది, కానీ ఏడిస్తే నా మొహం అసలు బాగుండదు. అందుకని నేను ఇక అభి దగ్గరికి వెళ్తాను. సరే సరే, అది జరిగిపోయింది, ఇక వదిలేయండి. అంతా మంచో జరిగింది, ఇక జరిగేది కూడా మంచో జరుగుతుంది. నిజంగా అదృష్టం అనుకోవాలి. ఆ అలియాకి తన్నుకి ఈ ప్లాన్ గురించి తెలియలేదు. లేదంటే వాళ్ళు ప్రజ్ఞకి వ్యతిరేకంగా ఏదో ఒక ప్లాన్ ఖచ్చితంగా వేసుండేవాళ్ళు. అరే వేసి ఉండేవాళ్లు కాదు, వాళ్ళు ప్లాను వేసేశారు ఎప్పుడో. ఎవరై ఉంటారు? తను ఎవరి చెడు కోరుకోదు, తప్పు పని చేయదు. అలాంటి తనకి శత్రువులు ఎవరు ఉంటారు? అయినా పగ తీర్చుకోవడానికి ఇదేం పద్ధతి? ఇంకా వేరేలాగా కూడా తీర్చుకోవచ్చు. ప్రెగ్నెన్సీ ఆరోపణలో ఎందుకు ఇరికించారు? అరే ప్రవీణ్, థ్యాంక్ గాడ్ నువ్వు వచ్చావు. నువ్వే చెప్పాలి. నేనైతే ఆలోచించి టైర్డ్ అయిపోయాను. మళ్ళీ ఏమైంది? ఏమవడమేంటి? నువ్వు బయట చూడలేదేంటి? దీనంతటి వెనక ఎవరున్నారో నేను తెలుసుకోవాలి. ఎవరికి నిఖిత మీద అంత శత్రుత్వం ఉంది? తను ఎవరి గురించి చెడుగా ఆలోచించదు, మరి తన పట్ల ఇంత చెడుగా ఎలా చేయగలిగారు? అభి, నువ్వు చెప్పే మాట నిజమే. నీ సెక్రటరీ నిజంగానే చాలా మంచిది. ఇక అంత మంచి అమ్మాయికి శత్రువులు ఎవరైనా ఎలా ఉంటారు అసలు? అదేగా, పోయినసారి ఆ అకౌంటెంట్ తన మీద తప్పుడు ఆరోపణలు చేశాడంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు, డబ్బు కోసం చేశాడని. కానీ ఈసారి తన క్యారెక్టర్ మీద నిందపడింది. ఇక ఎప్పటిదాకా అయితే నేను వాళ్ళ గురించి ఆచూకి తెలుసుకోలేను, వాళ్ళు ఎవరో ఎక్కడుంటారో. అప్పటిదాకా నేను రిలాక్స్ గా ఉండలేను. కాబట్టి దీనిలో నాకు నీ హెల్ప్ కావాలి ప్రవీణ్. ఏంటో చెప్పబి, నేను నీకు తోడుగా ఉన్నాను. ఏం హెల్ప్ కావాలి? చూడు ప్రవీణ్, ఇదంతా నువ్వు నా కోసం చేయొద్దు, నువ్వు నీ ఫ్రెండ్ కోసం చెయ్యి. ఎప్పుడైతే తన మాటల్ని ఎవరూ నమ్మలేదో అప్పుడు నువ్వు ఒక్కడివే తన మీద నమ్మకం ఉంచావు ప్రవీణ్. నేను తన ఫ్రెండ్ అయి ఉండి కూడా తన్ని, ఒకవేళ నేను తను చెప్పే మాట నమ్ముంటే గనక ఇప్పుడు ఈ విషయం ఇంత దూరం వచ్చుండేది కాదు. తను నాకు చెప్పడానికి ప్రయత్నించింది, కానీ నేనే తన మాటల మీద నమ్మకం ఉంచలేదు. తనకి అసలు శత్రువు నేనేరా. చూడబి, అలా ఆలోచించుకో. నువ్వు నీతి గురించి చెడుగా ఆలోచించాలనే ఆ వ్యక్తి కోరుకున్నాడేమో అనిపిస్తుంది. బహుశా ఇదంతా నిఖితని నీ దృష్టిలో చులకం చేయాలనే ప్లాన్ ఏమో. చూడు, మనకి ఎప్పుడైనా ఎవరితో శత్రుత్వం ఉందంటే అప్పుడు శత్రువు మనకు అన్నిటికంటే విలువైన దాని మీద అటాక్ చేస్తాడు. ఇక ఆ విలువైనది ఏంటంటే పరువు. నిఖిత ఏదైతే రెస్పెక్ట్ అండ్ ఇమేజ్ నీ దగ్గర సంపాదించుకుందో, అటాక్ దాని మీద చేయడం జరిగింది. బహుశా ఆ పర్సన్ కి ఇష్టం లేదేమో నీ దృష్టిలో నిఖిత మంచి ఇమేజ్ ని సంపాదించుకోవడం. ప్రవీణ్, నాకు అసలు అర్థం కావట్లేదు. నిఖిత ఇమేజ్ ని పాడు చేస్తే ఎవరికైనా అసలు ఏమొస్తుంది? అసలు వాళ్ళు చేయాలనుకుంది ఇదేనా, లేక ఇంకేదైనా ప్లాన్ ఉందా? కానీ తప్పంతా నాదేలే. నేను నిఖిత మీద నమ్మకం ఉంచలేదు. కానీ నేను ఇప్పుడు ఈ తప్పుని రిపీట్ కానివ్వను. ఆ పర్సన్ ఎవరైనా సరే నేను వాడిని పట్టుకుని తీరుతాను, వాడిని వదిలిపెట్టను. చూడబి, నేను నీకు తోడుగా ఉన్నాను. నువ్వు ఏం చేసినా సరే నేనెప్పుడు నీ వెంటే ఉంటాను. ప్రెగ్నెంట్ నానమ్మ కరెక్ట్ గానే చెప్పారు. అభి స్వయంగా ఆ ట్రాక్ లోనే అడుగు వేస్తున్నాడు. ఆ ట్రాక్ అభిని తిన్నగా ఆలియా తన్నుల దగ్గరికి తీసుకెళ్తుంది. ఇది మంచిదేలే. అభి స్వయంగా నిజమేంటో తెలుసుకుంటాడు. కాబట్టి ఆ నిజం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఏమైంది? మీరెందుకింత టెన్షన్ గా ఉన్నారు? అది ఎప్పటినుంచో కొత్త ట్యూన్ కోసం ట్రై చేస్తున్నాను, కానీ ఏమీ గుర్తు రావట్లేదు. మైండ్ లో పనికిరాని విషయాలు పెట్టుకుంటే ఇక ఎలా పనిచేస్తారు? ఇంతగా
వేస్ట్ విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటే స్ట్రెస్ అవుతుంది కదా. ఇంకేం చేయను నేను. వద్దనుకున్నా ఈ మైండ్ స్ట్రెస్ ను వదిలిపెట్టట్లేదు. చూడండి, మీరు ఇలాగే స్ట్రెస్ తీసుకున్నారంటే మీ హెల్త్ పాడవుతుంది. హెల్త్ పాడైతే అప్పుడు పర్ఫార్మెన్స్ సరిగ్గా చేయలేరు. పర్ఫార్మెన్స్ సరిగ్గా చేయలేకపోతే ఫ్యాన్స్ తగ్గిపోతారు. సరే, ఒకవేళ మీరు నన్ను మీ బెస్ట్ ఫ్రెండ్ గా భావించి నేను మళ్ళీ మా ఊరికి వెళ్లిపోయి ఎప్పటికీ తిరిగి రాకూడదు అని మీరు అనుకోకపోతే మీరు నాకు 3 ప్రామిసెస్ చేయాల్సి ఉంటుంది. నీ బర్త్డేనే ఏంటి? సరే, అయితే నేను వెళ్ళిపోతాను ఊరికి. అరే ఆగాగాగు, 3 ప్రామిసులు చేయాలంతేగా? అయితే చెప్పు, ఫస్ట్ ప్రామిస్ ఏంటి? ఫస్ట్ ప్రామిస్ ఏంటంటే ఇలా స్ట్రెస్ తీసుకుని మీరు ఆరోగ్యం పాడు చేసుకోకూడదు. కాబట్టి ఈ రోజు నుంచి మీరు డిసిప్లిన్ గా ఉండాలి, టైంకి నిద్రపోవాలి, టైంకి లేవాలి. మహా గొప్ప ప్రామిస్ ఇది. నా కాన్సర్ట్స్ ఉంటాయి, పనులుంటాయి, అవన్నీ ఎవరు చేస్తారు? నేను కాన్సర్ట్స్ ఇంకా పనులున్న రోజుల గురించి చెప్పట్లేదు. నార్మల్ రోజుల్లో మీరు టైంకి నిద్రపోవచ్చు కదా. మరి పార్టీలు ఎలా చేసుకోవాలి? నైట్ క్లబ్స్ కి వెళ్ళడం, బిఫోర్ అవర్స్, ఆఫ్టర్ అవర్స్, నైట్ డౌనర్స్, సన్ రైజర్స్. త్వరగా వెళ్ళాలి, త్వరగా తిరిగి వచ్చేయాలి. నా వల్ల కాదు ఈ ఎర్లీగా వెళ్ళటాలు రావటాలు. సరే, అయితే నేను ఊరికి వెళ్ళిపోతాను. అరే వద్దు, నా వల్ల అవుతుంది. చాలా ఎర్లీగా వెళ్తాను, లేటుగా వస్తాను. అలాగే వస్తానులే. డన్. సెకండ్ ప్రామిస్ ఏంటి? సెకండ్ ప్రామిస్ ఏంటంటే ఇంట్లో ఏ వంట వండినా సరే మీరు వంకలు పెట్టకుండా బుద్ధిగా తినాలి. అరే నీకు పిచ్చిగాని పట్టిందా ఏంటి? నువ్వు ప్రామిస్ చేయించుకోవడం ఎందుకు? కషాయం ఇవ్వచ్చుగా ఒకేసారి. ఆ చేదు కషాయం దానిలో అన్ని ఉంటాయిగా. అసలు భోజనం అంటే ఏంటి? పెండలం, కాకరకాయ, కంద, ఇవన్నీ కూరగాయలేనా? అసలు చెప్పు. అన్నం గురించి అలా మాట్లాడకూడదు. అందరూ తినగలిగినప్పుడు మీరెందుకు తినలేరు? అరే ఇది నాకు చిన్నప్పటి నుంచి అలవాట్లేదు. ఇప్పుడెలా దాన్ని మార్చుకుంటాను? ఇవన్నీ తినడం నా వల్ల కాదు బాబు. సరే, అయితే ఊరికి వెళ్ళడం నా వల్ల అవుతుంది. అరే ఆగు. అప్పుడప్పుడు థర్డ్ ప్రామిస్ ఏంటి? థర్డ్ది అది టైం వచ్చినప్పుడు చెప్తాను. ఎప్పుడు అవసరం అనిపిస్తే అప్పుడు చెప్తాను. బతికిపోయాను. ఏంటి? ఏం లేదు, నేను జస్ట్ ఏమంటున్నానంటే నువ్వు లేకుండా నేను ఫంక్షన్ ఎలా చేసుకుంటాను? ఎందుకంటే నువ్వు కేవలం నా సెక్రటరీవే కాదు, ఇన్ఫాక్ట్ నా సపోర్ట్ సిస్టమ్. నువ్వు నా ఫ్యాక్టరీకి మెయిన్ మిషన్వి. నువ్వు లేకుండా నా ఫ్యాక్టరీ పని చేయదు. అందుకని ప్లీజ్ నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. నీకు దాన్ని ఆపడం కోసం 3 ఏంటి? నువ్వు నన్ను పెళ్లి నాటి 7 ప్రమాణాలు చేయమన్నా సరే నేను అవి కూడా చేసేస్తాను. అలా చూస్తున్నావేంటి? నీకు నమ్మకం లేకపోతే మొదటి ప్రమాణం ఏంటో చెప్పు. వద్దు, నమ్ముతున్నాను. టైం 10:30 అయింది. వెళ్ళి డ్రెస్ మార్చుకుని వచ్చి పడుకోండి. నువ్వు వెళ్ళిపోతున్నావా? అవును, ఇంటికి వెళ్తున్నాను. పక్కా ఇంటికేగా వెళ్ళేది, ఇంకెక్కడికి కాదుగా? అవును, పొద్దున్నే వస్తాను. అరే మార్నింగ్ ఎలాగో రావాలి కాబట్టి రాత్రికి ఇక్కడే పడుకోవచ్చుగా ఏదో మూలన. నాకు పనుంది, తప్పకుండా వెళ్ళాలి. ఫుగి, నేను కూడా నీతో పాటు రానా? అలాగా? అప్పుడే ప్రామిస్ బ్రేక్ చేస్తా. కాసేపైతే మాట్లాడుకుందామని, మాట్లాడుకోవడం కోసమే. ఇలాగైతే ఊరికి టికెట్ బుక్ చేసుకుంటాను. వద్దులే మహాతల్లి. గుడ్ నైట్. గుడ్ నైట్. స్వీట్ డ్రీమ్స్. స్వీట్ డ్రీమ్స్. చూడు, నువ్వు నా కల్లోకి మాత్రం రావద్దు. ఎందుకంటే ఒకవేళ నువ్వు నా కల్లోకి వచ్చావంటే నాకు వెక్కిళ్ళు వస్తాయి. ఇక వెక్కిళ్ళు వచ్చాయంటే అప్పుడు ప్రామిస్ బ్రేక్ అయిపోతుంది, నాకు నిద్ర పట్టదు. మీరు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రండి. గుడ్ నైట్. ఇక ఆపండి మీరిద్దరు. ఇలా మీలో మీరే పోట్లాడుకుంటుంటే ఇక శత్రువులతో ఏం పోరాడతారు? ఇలా గెలుస్తామా మనం? ఇలా అలా ఎలాగూ గెలవలేం మనం. ఎందుకంటే తను మనతో ఉంది కదా. చాలు నిఖిల్, ఇప్పుడు ఇంకేం మాట్లాడొద్దు. నో, ఐ మీన్ ఇట్. ఇప్పుడు నీ హెడ్ వైట్ ఫ్రెండ్ నీతో ఉన్నంత కాలం నువ్వు ప్రెగ్నెంట్ కాదు, ఎవరితోనూ గెలవలేవుతాను. అక్కడికి నువ్వేదో పెద్ద నీ విజయ పతాకాన్ని ఎగరేసావు కదా అన్ని చోట్ల. ఎగరేస్తాను, జెండా ఎగరేస్తాను, అలాగే అందరికీ నిరూపిస్తాను. ఒకవేళ ఈ ప్లాన్ నాదై ఉంటే. కానీ ప్లాన్ నీది, అంతా నువ్వే చేసావు, అందుకే సక్సెస్ అవ్వలేదు, ఫ్లాప్ అయింది. ఆ వీడియో నేను ప్లే చేయలేదు. మరైతే ఆపుండొచ్చు కదా. అయ్యో నిఖిల్ ఆపదు, నీకు తెలియదుగా వైశాలి అక్క అక్కడికి వచ్చేస్తుందని. తెలియకపోతే తెలుసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే అక్కడ పార్టీ జరుగుతుంది. తను ప్లాన్ ఆలియాది కాబట్టి తను ప్రిపేర్డ్ గా ఉండాలి. అరే అక్కడ బర్త్డే పార్టీ జరుగుతున్నప్పుడు స్టేజ్ మీదకి ఎవరైనా వచ్చే అవకాశం ఉంటుంది, కానీ ఈవిడ గారికి ఏమీ తెలియదు అంటుంది. Shut up! Don't you dare talk to me like that. మళ్ళీ నువ్వు నాతో ఇలా మాట్లాడావంటే జాగ్రత్త. Shut up. లేకపోతే ఏంటి? లేకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తావు చెప్పు.
ఎవరు కానీ సరిగ్గానే చెప్పారు. సత్యం గెలవటంలో కన్నా ఎక్కువ ఆనందం అసత్యం ఓడిపోవడం చూసినప్పుడు ఉంటుంది. నాకిదే అర్థం కావడం లేదు. మీరందరూ ఎందుకు షాక్ అవుతున్నారు? ఎందుకంటే మీలాంటి వాళ్ళ విషయంలో ఇలాగే జరుగుతుంది. మీరు గెలుపు మత్తుని తలకెక్కించుకున్నప్పుడు మరి ఓటమి కూడా ఫేస్ చేయాల్సిందే కదా. ఇన్ఫాక్ట్ మీరందరూ ఓడిపోవడానికి అలవాటు పడ్డం చాలా మంచిది. ఎందుకంటే ముందు ముందు మీకు ఇలాగే జరుగుతుంది. సర్లేండి, నేను ఇక్కడికి నా సంతోషాన్ని షేర్ చేసుకోవడానికి రాలేదు. నేను మీ అందరికీ ఇది చెప్పడానికి వచ్చాను. అది ఆయన దృష్టిలో నన్ను దిగజార్చడానికి మీరు ముగ్గురు కలిసి ఏదైతే నీచమైన ప్లాన్ వేశారో ఆ తర్వాత నేను నా ప్లాన్ని మార్చుకున్నాను. ఇప్పుడు నేను మీ అందరినీ కేవలం ఓడించడమే కాదు, హింసించి హింసించి ఓడిస్తాను. నేను చెప్తూనే ఉన్నాను కదా, ఈ పెళ్లి చేసుకోవద్దు, ఎటైనా దూరంగా వెళ్ళిపో అని. కానీ ఇప్పుడు వద్దు. ఇప్పుడు నువ్వు నీ ప్లానింగ్ చేసుకో. నీ బెస్ట్ ఫ్రెండ్ ఆలియా చెప్తాందిగా, 3 రోజుల తర్వాత సంగీతని చేసుకో. సంగీత్ పెళ్లికి కూడా ప్లాన్ చేసుకో. ఎందుకంటే నేను ఆ పెళ్లిని ఆపి అప్పుడు ఆయన్ని సొంతం చేసుకుంటాను. ఇక నీ విషయం నిఖిల్, గుర్తుంచుకో, నేను ఇంటికి సెక్రటరీ హోదాలో కాదు, ఆయన భార్య హోదాలో తిరిగొచ్చాను. ఈ ఇల్లు నాది. ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో, లేదంటే మెడ పట్టుకుని నేనే నిన్ను బయటికి గంటేస్తాను. చూస్తుంటే నీకు తన్నులు తినడం బాగా అలవాటైపోయినట్టుంది. నువ్వు నా మాట ఇలా చెప్తే వినవు. గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. ప్రజ్ఞ, వదులు. వదిలిపెట్టు. నిఖిల్ ఎక్కడికి వెళ్ళాడు? నిఖిల్ ఈ క్షణమే ఇంట్లోంచి బయటికి వెళ్ళాలి. ఏంటి ఈ ఇల్లు అంటున్నావు? ఏంటి కోడలువిని మాత్రం చెప్పకు, ఎందుకంటే అన్నయ్య నిన్ను తన భార్యగా భావించడం లేదు. భావించడం ఏంటి? అభికి నువ్వు అసలు జ్ఞాపకం కూడా లేవు. ఎగ్జాక్ట్లీ మై పాయింట్. ఏంటంటే జనాలు ఒక విధంగా ప్రేమలో పిచ్చివాళ్ళు అవుతారు, నువ్వు అదే విధంగా రిలేషన్స్ కోసం పిచ్చిదాని అవుతున్నావు. యూ జస్ట్ లూజింగ్ ఇట్. అండ్ నువ్వదేదో ఛాలెంజ్ చేసావు కదా, గుర్తుపెట్టుకో. ఒకవేళ నీకు జ్ఞాపక శక్తి తిరిగి రాలేదనుకో, అప్పుడు తన పెళ్లిలోనే నిన్ను మెడపట్టుకుని బయటికి గెంటేస్తాను ఇక్కడి నుంచి. ఎవరికేం గుర్తొస్తుందో, ఎవరు ఏం మర్చిపోతారో అదంతా నువ్వు కాలానికే వదిలేయాలియా. కానీ నిఖిల్ ఇంట్లో ఉండాలా లేదా అనేది నేను డిసైడ్ చేస్తాను. ఎందుకంటే నా ఇంట్లో వీడిని నేను ఒక్క నిమిషం కూడా భరించలేను. నా ఇల్లు ఇది నీ ఇల్లు కాదు. ఇది నా ఇల్లే. అభిషేక్ మెహ్రా నా భర్త, నేను ఆయన భార్యని. ఆ లెక్క ప్రకారం ఇల్లు నాది. నేను డిసైడ్ చేస్తాను ఇంట్లో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు అని. అంటే నువ్వు ఈ ఇంటి గెస్ట్లతోటి ఇలాగేనా బిహేవ్ చేస్తావు? గెస్టా? ఒకవేళ వీడి ఇంటికి గెస్ట్ అయితే మీరిద్దరు కూడా గెస్ట్లే అవుతారు. అండ్ యూ, నిన్నైతే నేనే కదా తీసుకొచ్చాను, కొన్ని రోజుల కోసం తీసుకొచ్చాను. నువ్వు ఇక్కడే తిష్ట వేశావు. ఈ ఇంటి మీద ఇంకా ఆయన మీద అధికారం నాకే ఉంది. మీరిద్దరూ నాకు కృతజ్ఞతలు చెప్పాలి, వీడితో పాటు మీ ఇద్దరిని కూడా ఇంట్లోంచి బయటికి గంటనందుకు. మొత్తం అంతా ఆయన మర్చిపోయి ఉండొచ్చు, కానీ నాకంతా గుర్తుంది. నువ్వు మా అమ్మని చంపడానికి ప్రయత్నం చేశావు. మీ ముగ్గురి కారణంగానే ఆయనకు యాక్సిడెంట్ జరిగింది. మీ ముగ్గురి కారణంగానే ఈరోజు నేను ఆయనతో కలిసి ఉండలేకపోతున్నాను. ఈ విషయాల్లో నేను మీ ముగ్గురిని ఎప్పటికీ క్షమించను. చూడు నిఖిల్, నిన్ను ఇంటి నుంచి బయటికి గెంటుతున్నాను అంటే దాని అర్థం నేను వదిలిపెడుతున్నాను అని కాదు. నువ్వు గుర్తు పెట్టుకో, నీ లెక్క కూడా సెటిల్ చేస్తాను, కానీ తర్వాత. ప్రస్తుతం నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపో, లేకపోతే ఈసారి లాఠీకి బదులుగా నా చేతికి పని చెప్తాను. ఈ ప్రజ్ఞకి సడన్ గా ఏమైంది? దీనికి ఇంత తెగింపు ఎలా వచ్చింది? తెలియతను. నేను కూడా ఇంతకు ముందు ప్రజ్ఞను ఇలా చూడలేదు. తనకసలు ఎవరి గురించి భయం లేదు. ఇంత కోపంగా నిఖిల్ని నాకెళ్తుంటే ఒకవేళ అభి చూసాడంటే ప్రాబ్లం అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడన్నయ్య ప్రజ్ఞ ఏదైనా మాట్లాడటం విన్నాడంటే మనం అన్నయ్యకేమని జవాబు చెప్పాలి? తనను వెంటనే ఆపాలయ్యా. ఎగ్జాక్ట్లీ, వీ హ్యావ్ టు స్టాప్. ప్రజ్ఞ, నీకే చెప్పేది, నా చెయ్యి వదులు.
ప్రజ్ఞ ప్రజ్ఞ, నా చెయ్యి వదిలిపెట్టు. ఏమనుకుంటున్నావు? నేనేమైనా మేకపిల్లన మెడపట్టుకుని బయటికి గడితో నోరు మూసుకొని వెళ్ళిపోవడానికి? ఇదిగో ఇక్కడే ఉంటాను. ఏం చేసుకుంటావో చేసుకో. నీ డైలాగ్ డెలివరీ చాలా బాగుంది. ఇప్పుడు నీకు ఎంత ధైర్యం ఉందో కూడా చూస్తాను. ధైర్యం ఉంటే నన్ను ఇక్కడి నుంచి బయటికి పంపించు. నీకసలు ధైర్యమే లేదు ప్రజ్ఞ, నువ్వేం చేయలేవు. నిఖిల్, నువ్వేమీ భయపడాల్సిన పనిలేదు. మేం నీకు సపోర్ట్ గా ఉన్నాం. మన ముగ్గురం కలిసి ఉండగా తను ఒంటరిగా ఏమీ చేయలేదు మనల్ని. తనకంత ధైర్యము లేదు, బలము లేదు. నన్ను పైపైన చూసి నా బలాన్ని అంచనా వేయొద్దు తన్ను. నా ధైర్యం ఎంతో గొప్పది, అలాగే నా ఉద్దేశాలు ఖచ్చితమైనవి. ఒప్పుకుంటున్నాను, చాలాసార్లు మీరు ముగ్గురు నన్ను ఓడించారు. కానీ ఆలోచనల్లో ఎలా ఓడిస్తారు? ఇప్పుడు మీ ముగ్గురిని ఓడించడానికి నేను మీలాగా ఆలోచించడానికి సిద్ధమే. అందుకోసం ఇప్పుడు నేను అరిచి ఆయన పిలవాల్సి వచ్చినా సరే, ఇలా చెప్పాల్సి వచ్చినా సరే, వీడు నా చెయ్యి పట్టుకున్నాడు అని, నన్ను వీడు బలవంతం చేయబోయాడని మీరిద్దరూ ఆపలేదు అని చెప్తాను నేను. ఆయన ఎవరి మాట నమ్ముతారో అది కూడా మీకు బాగా తెలుసు కదా. అప్పుడేం చేస్తారు? ఎవరితను? గెస్టా, బెస్ట్ ఫ్రెండా, బిజినెస్ పార్ట్నరా, లేకపోతే ఇంకేమైనా చెప్తారా? ఏంటి? నిఖిల్, ఇప్పుడు తను నిజంగానే అభిని పిలిస్తే అప్పుడు? అరే, తనలా ఏమీ చెప్పదు. తను బ్లఫ్ చేస్తుందంతే. ప్రజ్ఞని ఏవైనా చేసుకుని నిఖిల్, కానీ ప్రస్తుతం నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నిఖిల్ ప్లీజ్, తనకి పిచ్చి పట్టింది. తను ఎంతకైనా తెగించేలా ఉంది. గాడ్, మీరు తనకి నీ ఈగోని కాసేపు పక్కన పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక్కడ సీన్ క్రియేట్ చేయొద్దు. ఒకవేళ నా పెళ్లి ఆగిపోయిందంటే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ప్లీజ్ వెళ్ళు. చూడు ప్రజ్ఞ, కేవలం అభి గురించే వెళ్తున్నాను. నీకోసం ఖచ్చితంగా తిరిగొస్తాను, ఒక కొత్త ప్లాన్ తోటి. ఈ విషయం గుర్తుంచుకో. ఏం ప్లాన్ చేసుకుంటావో చేసుకో, కానీ ఈసారి బ్లాస్టింగ్ నా వైపు నుంచి జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనుషులు మెల్లగా చెప్పినప్పుడు మాట వినరో, అప్పుడు మన వాయిస్ ని వాళ్ళకి వినిపించడం కోసం మనం బ్లాస్టింగ్ చేసి తీరాల్సిందే. ఇప్పుడు కాఫీ తాగితే తప్ప బుర్ర పనిచేసేలేదు. స్టార్టింగ్ నుంచి మొదలు పెడతాను. నా గుర్తున్నంత వరకు నిఖిత స్పృహ కోల్పోయింది. అప్పుడు నేను తన ఇంటికి తీసుకొచ్చాను. డాక్టర్ వచ్చింది, ఆవిడ తన్ని చెక్ చేసింది. అప్పుడు చెప్పింది తను ప్రెగ్నెంట్ అని. ఆ టైంలో నేను ఆ మాట నమ్మలేదు, కానీ ఆ తర్వాత నేను ఎలా నమ్మాను తాను ప్రెగ్నెంట్ అని? ఎందుకు నమ్మాను? నానమ్మా ఒక్క నిమిషం. అరే, ఇంత తొందరగా లేచావా? రెడీ కూడా అయిపోయావా? మీటింగ్కి వెళ్తున్నావా? అబ్బా నానమ్మ, పందే ఉంది గాని నా బుర్ర అసలు సరిగా పనిచేయట్లేదు. అసలు రాత్రి నిద్రే పట్టలేదు. ఏదో కష్టంగా నిద్రపోయానో లేదో బుర్ర మళ్ళీ లేపేసింది. బాబు అభి, నీ ఆరోగ్యం బానే ఉందా? నానమ్మ, నా ఆరోగ్యం బానే ఉంది. నువ్వు లోపలికి రా. ఇక్కడ కూర్చో. నానమ్మ, నా ఆరోగ్యం సంగతి వదిలే. అన్నిటికంటే ముందు నేను ఇది తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆ రోజు వచ్చిన దొంగ రిపోర్ట్స్ లో ఏం రాసింది, అలాగే ఇది కూడా తెలుసుకోవాలి. అసలు ఇదంతా చేసింది ఎవరు? నిఖితకి శత్రువులు ఎవరై ఉంటారు? ఇదే సరైన సమయం మండుతున్న అగ్నిలో ఆజ్యం పోయడానికి. ఈ అగ్ని చల్లారకూడదు. నేను కూడా ఇదే ఆలోచిస్తున్నాను. వాళ్ళెవరో ఏంటో ఆరా తీసి తెలుసుకోవాలి బాబు. పాపం నిక్తది ఏమీ తప్పు లేనే లేదసలు. ఎంత ఏడ్చిందో తెలుసా తను? తల్లే తన మాట నమ్మనప్పుడు ఏడవకేం చేస్తుంది? కాదు బాబు, కాదు. అమ్మ తిట్టినందుకు ఏడవనే లేదు. అమ్మ తిడితే ఎందుకు ఏడుస్తుంది చెప్పు? పిల్లలకి ముందే తెలుసు కదా అమ్మ తిడుతుందని, కోప్పడుతుందని, కొడుతుందని. ఆ తర్వాత విషయం కూడా తొందరగానే మర్చిపోతుంది అని. ఒకవేళ వాళ్ళ అమ్మ గురించి ఏడవకపోతే మరి ఆ రోజు ఎవరి కోసం ఏడ్చింది? సూర్యప్రకాష్ యాదవ్ కోసం. సూర్యప్రకాష్ యాదవ్? అతనెవరు? అతను నా అత్త కొడుకు. అరే ముద్దు,
నేను చెప్పేది నీ గురించేరా. తను నీ గురించే ఏడ్చింది, నీ గురించే. ఏమంటున్నావు నానమ్మా? అలా అని తనే చెప్పిందా? లేదు, తను చెప్పలేదు. కానీ తన మాటల్ని బట్టి నేనే గ్రహించాను. నాకు తెలిసినంతవరకు లోకం తన గురించి ఏమైనా అనుకోని తనస్సలు లెక్క చేయదు. కాని ఎప్పుడన్నా నువ్వు తన్ని ఏమైనా అన్నావు అంటే అప్పుడు తన మనసులో ముళ్ళు గుచ్చుకుంటున్నట్టు ఉంటుంది. ఎందుకలా? ఎందుకంటే నీకనిపిస్తుంది చూడు, తను లేకపోతే నీ పనులేవి పూర్తి అవ్వనే అవ్వవని. అలాగే తనకు కూడా అనిపించొచ్చు, నువ్వు లేకపోతే తన జీవితం ముందుకు సాగనే సాగదని. ఏమో ఎవరికి తెలుసు, తన్నిన్ను బాస్ కన్నా కొంచెం ఎక్కువగానే అంతకు మించి అభిమానిస్తుందేమో. ఏమంటావ్? అంతకు మించా? అలా అనిపించిందా మీకు? అనిపించటం కాదు, కనిపించింది బాబు. తన కళ్లల్లో కనిపించింది. ఏ ఆరాధన తన కళ్లల్లో నీ మీద కనిపిస్తుందో అలాంటి ఆరాధన భగవంతుడి మీదే ఉంటుంది.